నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగర వాసులను ఆదుకునేందుకు అవసరమైన ఆహారంతో పాటు ఇతర వస్తువులను జిల్లా నుంచి పంపిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలు నగరంలోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం A1 ఫంక్షన్ హాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆహారాన్ని తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. కళ్యాణ మండపంలో ఆహార తయారీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పౌర సరఫరాల సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి 25,000 మందికి ప్యాకెట్లు పంపామన్నారు. రాత్రికి మరో 50,000 మందికి ఆహారం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆహారంతో పాటు బిస్కెట్లు, పాలు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు పంపిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, మెప్మాపీడి తేళ్ల రవికుమార్, తహసీల్దార్ వాసు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ కృష్ణమోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఫుడ్ ప్యాకెట్స్ పంపడం జరుగుతున్నది. అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్స్, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపాము. సో ఇంకా కూడా ఈవినింగ్ డిన్నర్ కావాల్సిన పంపిస్తున్నాము. ఇంకా 50,000 అరేంజ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, అలాగే మన ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ మనము A1 కన్వెన్షన్ హాల్లో ఈరోజు ఇక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించి మనం విజయవాడ వరద బాధితులు పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ వారు కూడా పర్యవేక్షించి ఆ సమక్షంలో మొత్తం పీడీ మెప్మా గారు, టంగుటూరు తహసీల్దార్ అండ్ పీడీ DRDA ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని HODs కూడా కలిసి ఇక్కడ ఒక సుమారుగా 10,000 నుంచి 15,000 వరకు ప్యాకెట్లు ఫుడ్ పార్సల్స్ రెడీగా ప్రిపేర్ చేసి ఆ ఫుడ్తో పాటు వాటర్ బాటిల్స్, అలాగే పెరుగు చట్నీ ప్యాకెట్స్ లాంటివి కూడా వరద బాధితులకు పంపించడం కోసం మన జిల్లా నుంచి ఆల్రెడీ 25,000 ప్యాకెట్స్ మనకి మార్నింగ్ 3 వెహికల్స్లో పంపించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఇంకో 10,000 ప్యాకెట్లు రెడీ చేసి లైవ్ ఫుడ్ అనేది సప్లై చేసి జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణలో విజయవాడకి చేరేటట్లు అన్ని DTC గారి వెహికల్స్ కూడా పెట్టినారు. సో ఈ ఏర్పాటు అన్ని కూడా పర్యవేక్షించడానికి జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ సరస్వతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. టీడీపీ, జనసేన నేతలు, అభిమానులు రక్తదానం చేశారు. కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదా అవునమ్మా, ఇక్కడ దూరం కదా, అక్కడికి వెళ్ళిపోతారు. వచ్చాడు సైడ్ వస్తే గంప రజనీ గారు ఇదిగో ఆవిడ అటు బొమ్మను ఒకరు ఇటు ఒకరు అటు బొమ్మ శ్రీకాంత్ మనోజ్ భాయ్ పట్టు మట్టి వేస్తున్నాం మనం అడుగులు మట్టి వేస్తున్నాం.
సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతపేటలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షత వహించారు. జనసేన అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం సార్ ఎంపీ గారు అలా అందకి ఒక్క నిమిషం సార్ ఓకే గత 5 ఏళ్లలో అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రజలకు గొప్ప పరిపాలన అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం, జనసేన, జాతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలికారన్నారు. అభివృద్ధికి నోచుకోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతమైన నాయకత్వం అందించడం కోసం 2024 ఎన్నికలలో ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారని తెలిపారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, అదే బాటలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పనిచేసి ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల కట్ చేశారు. దీంతో పాటుగా ఇటీవల జనసేన సభ్యత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జన సైనికులను అతిథులు ఘనంగా సన్మానించారు. అనంతరం క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, నాగిశెట్టి బ్రహ్మయ్య, గొర్రెపాటి అర్జునరావు, బండారు మదన్, కొక్కిరాల సంజీవ్ కుమార్, మలగా రమేష్, సుంకర సాయిబాబా, కార్పొరేటర్లు శాండిల్య, నాగభూషణం, అంబటి ప్రసాదరావు, జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, డివిజన్ నాయకులు ఆంజనేయులు, కోడే నాగరాజు, ఉంగరాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం అంటేనే ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కూడా ఒంగోలు పట్టణంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాలను జరుపుకుంటూ తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు అన్నప్పుడు. అట్లా ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడికి రావటం మనందరం కూడా కలుసుకొని రియాజ్ గారి నాయకత్వంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, మొక్కల నాటే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే బాగుండు కుటుంబానికి ఉన్న సంబంధం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఒక్కటే ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు అని మొదటి నుంచి చెప్పాడు. అదేవిధంగా చివరికి ఇక కూటమి ప్రభుత్వాన్ని కూడా తను బీజేపీతో కూడా పార్టీతో ఉండినా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుంటే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పెద్ద నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వాన్ని 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తీసుకొచ్చారనంటే నిజంగా కూడా మనం ఎంతో అభినందించిన విషయం. అదొక్కరు వారి ఒక్క కృషి, అది వారి ఒక్కరి వల్లే వీరైంది. అది కూడా ఈ కూటమి కూడా విజయాన్ని కూడా చూపించాలనేది, ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు వారు ఉన్నప్పుడు. ఆ విధంగా ఈ రోజు రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎం గా కూడా పదవి చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మన పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవడం చాలా సంతోషం విషయం. ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి, గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం. మన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తోటి అలా కలుసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు బీజేపీ కానీ,
జనసేన కానీ అందరూ కూడా కలిసి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉండకూడదు. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ అదంతా కూడా పోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళా ట్రాక్లో పెట్టాలి అంటే ఒక సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుద్దని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈరోజు 164 వచ్చి మనం ఒక్కొక్కటి ఈరోజు పీస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ యొక్క జన్మదినం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినోత్సవం ఈరోజు. నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు పండుగ అయినటువంటి వాతావరణం. ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేసి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపించి ఈరోజు లీడర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు, ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు మేము కలిసినా ఒకటే మాట చెప్తాడు, ప్రజల తరఫున బాధ్యతగా ఉండండి, ప్రజా సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా పోరాడుతూ ప్రజలకు అండగా ఉండండి. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మున్ముందు ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. రక్తదానం ప్రాణదానమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జనసేన నాయకులు జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను మేయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మి మేడం గారు ఒక్క నిమిషం. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జడ బాల నాగేంద్ర గారు మరి కాపు కళ్యాణ మండపంలో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చాలామంది చేత రక్తదానాన్ని చేయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానము. ఎంతమంది బ్లడ్ లేకుండా చనిపోతున్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి యొక్క ప్రాణం నిలపడంలో మొట్టమొదటిసారిగా మరి చిరంజీవి గారే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహామనిషి. వారి అడుగుజాడల్లోనూ కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా నడవడము, అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంతా నిర్వహించినందుకు మరి జడ బాలనాగేంద్రం గారికి అలాగే వారి నిర్వాహకులకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతోమంది ఉత్సాహంగా వచ్చారు. దానికి ఇలా గంగాడ సుజాత గారు అలాగే చెరుకు రాధిలక్ష్మి గారు వీరు కూడా వచ్చారు. మా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు కూడా ఉన్నారు. వారికి కూడా అట్లాగే మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావూరు బుజ్జి గారు వీరు కూడా వచ్చినారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన పుట్టినరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ 15వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు చర్చి సెంటర్ వద్ద ఉన్న వెస్లీ విగ్రహానికి ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాల్మన్ కేరీ వెస్లీ పోలీసు శాఖ గౌరవ వందనం ఇనుమడింపచేసే విధంగా విధులు నిర్వహించారని ఎస్పీ దామోదర్ అన్నారు. సమాజ రక్షణకు తమ సమయాన్ని జీవితాన్ని త్యాగం చేయడంతో పాటు ప్రాణాలను సైతం అర్పించడం విధి నిర్వహణ పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరుడైన వెస్లీని పోలీసులు స్ఫూర్తిగా తీసుకుని వారి వారి విధులకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సాల్మన్ కేరీ వెస్లీ కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వన్ టౌన్ సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఎస్ఐలు కిషోర్ బాబు, బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి వెస్లీ సార్ గారికి ఆయన సర్వీసెస్ డిపార్ట్మెంట్లో చాలా ఇవ్వడం జరిగింది. అకాల మరణం సంభవించింది. హెలికాప్టర్ యాక్సిడెంట్లో అప్పటి సీఎం గారు కూడా ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన గుర్తుగా ఆయన చేసిన సేవలకి మా డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి నివాళులు అర్పించాము. ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తి, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా ఉండాలి అన్న ఆ స్ఫూర్తిని మేము తీసుకొని రాబోయే రోజుల్లో మా యొక్క విధి నిర్వహణలో మేము ఆ స్ఫూర్తితో పనిచేస్తాం తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులకి నా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. టంగుటూరు టోల్ గేట్ వద్ద అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరాయకొండ సీఐ హజరతయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న షేక్ అస్గర్ వద్ద నుంచి 39 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దాని విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టంగుటూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు పోలీసు సిబ్బందిని ఎస్పీ దామోదర్ అభినందించారని సీఐ తెలిపారు. మెథాంఫెటమిన్ డ్రగ్ ఉంది, అది సుమారు 39 గ్రాముల వెయిట్ ఉంది. ఎందుకు దీన్ని వాడతారంటే ఇది ఒక డ్రగ్ అని చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ సందర్భంలో బెంగళూరు నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఇదంతో పాటు మరి కొంతమంది గుంటూరులో ఎక్కడ డ్రగ్ను తీసుకొని అక్కడ సేల్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ బెంగళూరులో లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవడం, అది తీసుకొచ్చి గుంటూరులో కొంతమందికి ఇస్తే ఆ వ్యక్తులు దాన్ని అక్కడ సేల్ చేయడం, ఈ విధంగా యువతని పక్కదారి పెట్టేలాగా ఈ డ్రగ్స్కి అలవాటు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డ్రగ్ కేసులో ఈ యొక్క ముద్దాయిని ఎందుకు ఇతను చేస్తున్నంటే, ఇతను బేసికల్గా గతంలో కూడా ఇలాంటి నేరాల్లో హైదరాబాద్లో ఇతని మీద 2-3 నేరాలు ఉన్నాయి. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. గతంలో కూడా జైలుకు పోయించాడు. ఇతను ఈజీ మనీ అలవాటు పడ్డాడు. ఇతని ఖర్చులకి మనీకి అలవాటు పడిపోయి ఈ విధంగా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇతనికి ఒకసారి బెంగళూరు ఎదిస్తే ఒక 10,000 రూపీస్ దాకా వస్తుంది. ఖర్చులన్నీ పవన్ కూడా 10,000 రూపీస్ ఎక్కువ ఇస్తారు. ఇలా ఇతని గతంలో కూడా చాలా సార్లు ఎదుర్చానని చెప్పడం జరిగింది. ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి. అయినా తన ప్రవర్తన మార్పు లేకుండా ఈ విధంగా వస్తున్నాడు. మరి ఎందుకు ఇక్కడ వస్తున్నాం అంటే, ఈ యొక్క పోలీసులు మీరు వెహికల్ చెకింగ్ చేస్తున్నామని చెప్పి ముందుగానే లారీ దిగి నడుచుకుంటూ రావడంలో నేను ఇక మన టంగుటూరు డీటీ గారు, విఆర్ఓలు, ఎస్ఐ గారు మా అందరి సమక్షంలో ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసిన చెప్పుకోదగ్గ నష్టం జరగలేదని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుఫాను ప్రభావంతో ప్రధానంగా విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా నుండి కొంతమంది అధికారులను పంపించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. సో అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో రెయిన్ఫాల్. మనకి ఇప్పుడు కొద్దిగా మార్కాపూర్ డివిజన్లో, అదేవిధంగా ఇక్కడ ఒంగోలు డివిజన్లో కూడా కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓవర్ఫ్లో అవుతున్న దానికి మాత్రము సెపరేట్గా మనము
రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని వేస్తున్నాము. రౌండ్ ద క్లాక్ దే ఆర్ మానిటరింగ్. అక్కడ ఎవరు కూడా ప్రజలు, చిన్నపిల్లలు వెళ్లకుండా రౌండ్ ద క్లాక్ చూస్తున్నారు. సో అందరూ ప్రజలకు కూడా నేను స్ట్రీమ్స్లో ఉన్న చోటుకు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దయచేసి మీరు వెళ్ళకండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే ఏమైతే ఇష్యూ లేదు. మనం ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి ఒక 35 బోట్స్ కొత్తపట్నం నుంచి సింగరాయకొండ నుంచి మనము పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన పీపుల్కి, ఎన్టీఆర్ల పీపుల్కి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న పీపుల్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్, మ్యాచ్ బాక్సెస్ అవి అన్నీ కూడా మనము పంపడం జరిగింది. సో ఇంకా కూడా అక్కడ ఏమేమి కావాలో మనం కంటిన్యూస్గానే పంపిస్తున్నాము. సో ఈ సందర్భంగా నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్జిఓస్, ఇంకా ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారో, అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారో మీరు కూడా వచ్చి మీకు అక్కడ ఫుడ్ పంపడానికి, అదేవిధంగా ఎటువంటి బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇవి అన్నీ కూడా మీరు పంపాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. మనకు ఫ్లడ్ అఫెక్టెడ్ పీపుల్ ఎన్టీఆర్లో ఉన్న వారికి మనము మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో వారికి వీ విల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సో విల్లింగ్గా ఉన్నవారు కూడా మీరు మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. వారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనము పంపిస్తాం. ఇక్కడ నుంచి కూడా మనకు కొంతమంది హెచ్ఓడీస్, అదేవిధంగా తహసీల్దార్స్, ఆర్ఐస్, విఆర్ఓస్ మనకు ఇప్పుడు జేసీ కూడా అక్కడికే వెళ్ళి ఉన్నారు. సో అక్కడ అన్నీ ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్స్, రెస్క్యూ మిషన్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మన జిల్లా నుంచి కూడా మనం పంపడం జరిగింది. గౌరవ హానరబుల్ సీఎం సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆన్ దిస్ జాబ్. సో అందరూ కూడా దీని మీదే పని చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ఇంకా ఎవరెవరు దీంట్లో ఈ రెస్క్యూ మెషర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే యూ క్యాన్ డూ. మీరు నేను చెప్పినట్టు వారికి కావాల్సిన ఐటమ్స్ కూడా మీరు పంపాలనుకుంటే యూ క్యాన్ కాంట్రిబ్యూట్. అదే ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని చోట్ల అక్కడ రాచర్ల, సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు. బట్ ఇప్పుడు వీ విల్ డూ ద క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తాము. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం మనము క్రాప్ డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేస్తాం. రైతులకు ప్రయోజనం చేకూర్చే డాట్ సెంటర్ను తిరిగి ఒంగోలులో ఏర్పాటు చేసే విధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు కొనియాడారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ, రైతు సంఘాల ప్రతినిధులు కలిసి ఒంగోలులో డాట్ సెంటర్ తిరిగి ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. సంఘం ప్రతినిధుల సమక్షంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్తో ఎంపీ మాగుంట మాట్లాడారు. ఒంగోలు ప్రాంతంలో డాట్ సెంటర్ ఏర్పాటు ఆవశ్యకతను ఎంపీ మాగుంట వీసీ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఒంగోలులో ఉన్న డాట్ సెంటర్ను నరసరావుపేటకు మార్చామని, తిరిగి ఇప్పుడు అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం వస్తున్నందున అక్కడ ఉన్న డాట్ సెంటర్ను తిరిగి ఒంగోలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒంగోలు నుంచి తరలిపోయిన డాట్ సెంటర్ను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఎంపీ మాగుంటను పుష్పగుచ్చం అందజేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీతో పాటు రోడ్లు భవనాల శాఖ ఈఈ గోపినాథ్, పలువురు ప్రజలు ఎంపీని కలిసి వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేపట్టాలని కోరారు. వ్యవసాయ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలను నియమించడం జరిగింది. వారు రైతులకి అనేకమైనటువంటి సాంకేతికపరమైన సలహాలు అందించి విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ఆ తర్వాత దాన్ని 2017లో దర్శి కేవీకేలో కలపడం జరిగింది. ఆ విధంగా దర్శి కేవీకేలో దీన్ని కలపడం సరైంది కాదు.
30 మండలాలు తూర్పు జిల్లాలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతానికి చెందినటువంటి 30 మండలాలకి దీని సేవలు లభించవు కాబట్టి మరలా ఒంగోలులోనే దీన్ని స్థాపించాలని చెప్పి రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు కోరటం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఒంగోలులో ఈ డాట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2023లో గత ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒంగోలులో ఉన్నటువంటి ఏరువాక కేంద్రం ఈ డాట్ సెంటర్ అనే దాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలించడం జరిగింది. అలా తరలించినందువలన ఒంగోలు ప్రాంతంలో రైతులకి ఈ వ్యవసాయ సాంకేతిక సలహాలు అందకుండా పోయినాయి. అందువలన ఇప్పుడు మేము ఆచార్య రంగా కిసాన్ సంస్థ తరఫున మన గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఏంటంటే గతంలో ఉన్నటువంటి డాట్ సెంటర్ని మరలా ఒంగోలు జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయాలని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు పల్నాడులో మరో కేవీకే వస్తుంది కాబట్టి ఈ డాట్ సెంటర్ని మరలా తిరిగి ఒంగోలు కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే రావచ్చు అని చెప్పి వారు చెప్పారు. ఈ సందర్భంగా ఈ వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి ఈ డాట్ సెంటర్ ఒంగోలుకు రావడానికి గట్టిగా ప్రయత్నం చేసినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారికి మా కిసాన్ సంస్థ తరఫున అదేవిధంగా రైతు సంఘాల తరఫున రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాగులపలపాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జనసేన సమన్వయకర్త కందుకూరు బాబు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కొణిజేటి ధనుష్, మారెళ్ల శేషయ్య, సాయి చరణ్, గట్టుపల్లి శివ, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం బాగున్నప్పుడు ఎవడో బాగలేనప్పుడు మన రక్తం మనం ఆయనకి ఇస్తున్నాం. మనం ఎప్పుడైనా బాగలేకపోతే ఎవడో వాడు బాగలేనాడు మన రక్తం ఇస్తున్నాం. మనం బాగున్నప్పుడు ఈ చేయి నుంచి రక్తం కుడి చేయి రక్తం ఎడం చేయి చేయడం అంటే మనము ఇద్దరికి ఉపయోగపడాలా, మనము ఇద్దరు మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో మనం రక్తదానం చేయాలనే ఉద్దేశం, దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి అవన్నీ నేర్చుకోవాలని తెలుసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా చర్చి సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి, జాన్ వెస్లీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద విద్యార్థులకు అనేక రకాలైన పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి తోడ్పడ్డారని జంకె వెంకటరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 లాంటి పథకాలను తీసుకువచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కానీ అనుకోకుండా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని, కానీ వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు అందరూ పనిచేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెందినప్పటికీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉంటూ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం వైసీపీ జిల్లా కార్యాలయంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కాకుమాను రాజశేఖర్, బడుగు ఇందిరా, కాకుమాను రాజశేఖర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అంగిరేకులు గురవయ్య, బొట్ల సుబ్బారావు, ప్రవీణ్, క్రాంతికుమార్, రాయపాటి అంకయ్య, సువర్ణ, మీరావళి, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా మరి పార్టీ శ్రేణులందరికీ జగనన్న గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన సేవలు రాష్ట్రములనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు జలయజ్ఞం అయితేనేమి, ఫీజు రియంబర్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి అట్టడుగునున్న బడుగు వర్గాలందరికీ కూడా సేవ చేసి రాష్ట్రములే కాదు జాతీయ స్థాయిలో ఒక రాజకీయ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఆనాడు మొత్తం కూడా ప్రశంసించబడిన మహానుభావుడు. అలాంటి వ్యక్తి 15 సంవత్సరాల క్రితం మన మధ్యన ఉండి అనుకోకుండా ఆయన కాలం చెల్లినప్పుడు ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెంది మహోన్నతమైన ఒక వ్యక్తి చనిపోయాడు, మనమందరము కూడా ఆయనకు నివాళులు అర్పించాలని ఆ రోజు అందరం కూడా ఉపవాసాలు చేసి 4-5 రోజులు కూడా మహానుభావుని స్మరించుకున్న రోజులైంది. 15 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి, అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారంటే దానికి ముఖ్య కారణం ఆయన ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పరిపాలన మరి స్వర్ణయుగంలాగా జరిగింది. ఏదైతే ముఖ్యంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మరి రైతులకి, మహిళల్ని, అన్ని రంగాల వారికి మరి ఆయన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని మరి అనేక సంక్షేమ పథకాలు ఆయన తెచ్చి మరి పేదలకి అండగా నిలబడి ఆయన పాలన ఎంతో చెప్పుకోదగ్గది. అటువంటి మహనీయుల యొక్క మరి పాలనని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరు రాజకీయ నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సంతపేటలోని రక్తదాన నిల్వ కేంద్రంలో చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు బొడ్డు రమేష్, జిల్లా జనరల్ సెక్రటరీ చీకటి వంశీ, బీజేపీ నాయకులు కావూరి వాసు, పైడి యుగంధర్, కొట్టే అజయ్ సింహ, కరీముల్లా, మెట్టు సుబ్బయ్య నాయుడు, పోకల హనుమంతరావు, గుమ్మళ్ల కన్నా, జొన్న వెంకట్, పోకల నవీన్, చెంగలశెట్టి సుధాకర్, ఈదుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా కాదు ఇది మూడో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఈరోజు ఈ సంవత్సరం జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు ఆయన యొక్క సూచించినటువంటి మార్గంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పర్యావరణ పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే మొక్కలు పంచేటువంటి కార్యక్రమాన్ని, ఏదైతే క్లీన్ ఆన్ ద గ్రీన్ ఆన్ ద నిదానంతో రేపు జరగబోయేటువంటి త్వరలో వినాయక చవితి సందర్భంగా కూడా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేయడం జరిగింది నగరంలో. అలాగే ఒంగోలులోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఎక్కడా కూడా రక్త నిల్వలు లేకుండా ఎవరు కూడా చనిపోయినటువంటి యొక్క అన్నయ్య మెగాస్టార్ గారి ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈ రోజున ప్రతి సంవత్సరం ప్రతి ఏడు కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవానికి మేము సేవా కార్యక్రమాలు ఇలా బ్లడ్ డొనేషన్ లేకపోతే మెడికల్ క్యాంప్స్ ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మేము ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా మేము 12 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ రోజున వరద బాధితులు ఎక్కడైతే ఉన్నారో వారికి కూడా ఇప్పుడు మేము సేవా కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఈరోజు ఘనంగా మా అధినేత గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను సేవాభావంతో తీసుకెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం
ఎంతో సేవాదృతితో పనిచేసినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి వెంకటరావు గారి ఆహ్వానం మేరకు మా సోదరులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ చీకటి వంశీదీప్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళిద్దరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అద్దెంకిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు బత్తుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ మెంబర్ గోరింట్ల సాయి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి చెల్ల కృష్ణ, సాధు వెంకటేష్, వెంకట్రావు, వీరాంజీ, హరీష్, వీరాచారి, మణి, కృష్ణ, చిరంజీవి, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ మహిళా కార్యదర్శి మండవ లావణ్య జన్మదినాన్ని పురస్కరించుకుని శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఒంగోలు మురళి, సినీ నటులు దన్నాసి మస్తాన్ రావు, ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాసరావు, చిక్కాల కిరణ్ కుమార్, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆడ మిస్ అయ్యాడన్నా, నాది ఇక్కడే ఉంది. మండవరావు గారి బర్త్డే సందర్భంగా శివం ఫౌండేషన్లో అనాథల మధ్య జరుపుకోవడం మంచి సంప్రదాయాన్ని భావిస్తున్నాను. ఆమె కూడా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిత్యం పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు మండవ లావణ్య గారి జన్మదినోత్సవం ఈరోజు శివం శరణాలయంలోని వృద్ధులు, మిత్రులు సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో అనాథులు, యాచకులకి నగరమంతా తిరిగి శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా 300 మంది పేదలకి అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. ఆమె ప్రతి పుట్టినరోజు వాళ్ళ కుటుంబంలో ఏ ముఖ్యమైన రోజుల్లో కూడా పేదల మధ్య, అనాథల మధ్య, యాచకుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీ. శివం ఫౌండేషన్ తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీని తరపున నేను ముఖ్యంగా మేడం గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటూ వారి కుటుంబం ఉంటూ, అలానే దీని వలన సమాజంలో ప్రతి ఒక్కరు అందరూ బర్త్డేస్ చేసుకుంటుంటారు. అందరూ కూడా ఇలానే పార్టిసిపేట్ చేసి వారి బర్త్డే ఇంట్లోనే కాదు, ఇలా శివశరణాలయం ఎక్కడైనా అనాథాలకు ఇచ్చినట్టయితే దేవుడు వాళ్ళు మేలు కొడుకుంటారు. నేను చాలా సంతోషంగా యాజ్ ఎక్సర్సన్ నేను శ్రీనివాస్ గారు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్గనైజ్ దీంట్లో నేను కూడా ఒక మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అన్నదానం చేయాలని నా బర్త్డే సందర్భంగా అని చెప్పి ఆమె మంచి మనసుతో ఆలోచించి ఈరోజు అన్నదానం చేస్తూ ఉంది. వాస్తవానికి ఆమె మా ఊరు వాస్తవ్యరాలు, ఆమె గురించి నాకు బాగా తెలుసు. మాది రావనూతల వాస్తవ్యరాలు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కూడా ఉంది. ఆమె మంచి సమాజ సేవకురాలని చెప్పాలి. ఏదైనా మంచి చేయాలి, మంచి కార్యక్రమం చేయాలి, సమాజానికి కాస్త కోసం ఉపయోగపడాలి అనే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి.
బాపట్ల జిల్లా లంక గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అధికారులు నాయకులతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో ఎక్కువ వరద రావడం జరిగిందని మంత్రి రవికుమార్ అన్నారు. 11 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు క్రిందికి విడుదల చేయడం జరిగిందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. వారికి కావలసిన నిత్యావసర సరుకులు, ఆహారం, తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. మన మొబైల్ అనుకున్నాం. ఇప్పుడు మన ఈ రోడ్ ఏదండి, ఇప్పుడు మనం ఉన్న పాయింట్ మనం ఉన్న పాయింట్ సార్ ఎమ్మెల్యే గారు పెనుమూరు లంక ఈ 5లో మనకు ఉన్నారు పబ్లిక్. ఇందులో నుంచి ఉమెన్ని వలరబుల్ పీపుల్ని తెచ్చేసుకున్నాం. ఈ 5లో పబ్లిక్ ఉన్నారు, 5,000 మంది ఉన్నారు. ఇంకా లోపలే ఉన్నారు. ఈ 5,000 మంది రిపోర్ట్ మనం తీసుకుంటే వాళ్ళ ఇళ్లలో 1 feet వాటర్ వచ్చింది, 1 feet వచ్చింది. వీధుల్లో మోకాల్లోకి ఉంది. ఇవి వెళ్తున్నాయి. 96,000 లీటర్ బాటిల్స్ అయితే లేదంటే అందరూ అందువల్ల నేను ఇప్పుడు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను. అట్లా నేను ఈసీటీసీ పెట్టి రిక్వెస్ట్ చేశాను, పబ్లిక్ని బయటకి లోపలికి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, ఇది టైం కాదు. అక్కడే ఉన్నారు. 11.5 లక్షలు నీళ్ళు వెళ్తున్నాయి. సో పడిపోయారంటే రాదు. కరెంటు తీగలు కూడా ఉన్నాయి. కరెంట్ పవర్ ఆపేది మనం ఆపితే గోల్ పెట్టుకున్నారు. అందువల్ల మూమెంట్ లేదు. మూమెంట్ ఓన్లీ నర్సులు, డాక్టర్లు, మన సిబ్బంది, మనకి ఎవరైతే సప్లైస్ అవే చేయమంటున్నాము. ఆదివారం కావడంతో ఆ చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో మధ్యాహ్నం వరకు నివాసాల్లోనే ఉండి వర్షం పడడం ఆగిపోగానే ఇంటి నుంచి బయటకొచ్చారు. నీటితో తొణికిసలాడుతున్న కుంటను చూసి వారి మనసు వెళ్లూరింది. తమకు ఈత రాదనే విషయాన్ని ఆ సమయంలో మర్చిపోయారు. ముగ్గురు కలిసి నీటిలోకి దిగారు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పెదారవీడు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పెదారవీడు మండలం కొత్తపల్లికి చెందిన ఆరవిటి శ్రీనివాసులు, రమాదేవిల కుమారుడు ఏడుకొండలు, వయస్సు 9. ఈ దంపతులకు 2 కుమారులు. శ్రీనివాసులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన 2 కుమారుల్లో చిన్నవాడైన ఏడుకొండలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి విశ్వరూపాచారి భువనేశ్వర్లకు 3 కుమారులు, 1 కుమార్తె. విశ్వరూపాచారి కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 3వ కుమారుడైన శివ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కొత్తపల్లికి చెందిన భానుమూర్తి, సువర్ణలకు 3 సంతానం. వారిలో 2వ వాడు మను, అతనికి 8 సంవత్సరాలు. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ 3 గ్రామంలో కలిసి మెలిసి తిరిగేవారు. అదే గ్రామానికి చెందిన రవి అనే రైతు తన పొలంలో పొగాకు నాటేందుకు ఓ కుంటలో నీటిని నింపి ఉంచారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో 3 విద్యార్థులు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కోసం అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఓ బాలుడు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతు రవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. నీటిలోకి దిగి 3 చిన్నారులను ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే వారంతా మృతి చెందారు. 3 చిన్నారుల మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆవేదన చెందారు. మను అనే విద్యార్థి తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని నీటికుంట తమకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిందంటూ కంటతడి పెట్టడం అక్కడ వారిని కలిచివేసింది. సమాచారం అందుకున్న పెదారవీడు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. Hey!
అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా అరటికాయల పూజ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, ఉభయదాతలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ట్రవాహనానికి నారకేళి ఫల సమర్పణ చేశారు. 11 అవృత్తములుగా అరటికాయలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహా నివేదన, పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా ఒంగోలు వాస్తవ్యులు నాగార్జున కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ శ్రీనివాసరావు దంపతులు వ్యవహరించారు. పావన చరిత సద్గుణ భరిత శ్రీ హనుమంత ధీరా వీరాధివీర వాయుపుత్ర అద్దంకి పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బదుల ఆశ్రమంలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మన పాణ్యం చిన్న హనుమిరెడ్డి గారు ఘన నివాళి అర్పిస్తున్నారు. అంతేగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలకి భారీగా స్పందన ఉంది. చూస్తామంటే ఈ రోజున వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైనా కానీ ప్రతి ఊళ్ళో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మని శుభ్రపరిచి ఆ బొమ్మకి పూలమాలలు వేసి బిస్కెట్లు, జాకెట్లు పొందుతున్న పరిస్థితి చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేమందరం కూడా. ఈరోజు చూసినట్టయితే మన దేశంలోనే ఏ నాయకుడికి లేని ఆదరణ మన రాజశేఖర రెడ్డి గారికి ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజల్లో గుండెల్లో నిద్రపోయే వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున పరిస్థితి చూస్తుంటే అర్థమవుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే 15 సంవత్సరాల కింద జరిగినటువంటి దుర్ఘటన మనందరినీ కలిసివేసింది. అదేవిధంగా కొంతమంది అయితే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టి అందరూ ఓదార్చిన పరిస్థితి మనందరం గతంలో చూసాము. రాబోయే కాలంలో కూడా వచ్చే జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబులు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలనను అంతమొందించడంలో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ బుడత మధుసూదన్, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ శానేషావలి, బీజేపీ నాయకులు జేవి నారాయణ, పిడతల రమేష్ రెడ్డి, జనసేన నాయకులు లంకా నరసింహారావు, ఉదయగిరి మల్లికార్జునరావు, కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గులాబ్ శంకర్ గారికి, అలాగే జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు బెల్లంకొండ సాయిబాబా గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాచర్ల మండల అధ్యక్షులు కటిక యోగానంద్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తైన మన శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క రాచర్ల మండలం తరఫున, గిద్దలూరు నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కొమరోలులోని రాజన్న భోజనశాలలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి ఎంపీపీ కామూరి అమూల్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కామూరి శ్రీనివాసులరెడ్డి, కాసా రామలక్ష్మి, సర్పంచి నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు రామనారాయణ రెడ్డి, వాసుదేవరెడ్డి, అక్కి పుల్లారెడ్డి, వీరం రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే ఇతరుల చేతిలో మనం ఆటబొమ్మలుగానే మారిపోతాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.